నమస్తే. ప్రస్తుతం జరుగుతున్న చాలా విషయాల మీద చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు ఉషా గారు. మనందరికీ సుపరిచితులు. సమ్మర్‌లో పిల్లలకి సంబంధించిన ఒక టాపిక్స్ ఒక సీరీస్‌లా చేస్తూ ఉన్నాం. ప్రతి వీడియోని ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఇక ఈ మధ్య కాలంలో ఫుడీస్ చాలా మంది అండి. పిల్లలైతే కంప్లీట్‌గా బయట నూడిల్స్ కానివ్వండి, శాండ్‌విచ్‌లంటారు, బర్గర్‌లంటారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. అంత లిస్ట్ అన్నీ బయటవే కావాలి. ఎందుకు ఇంట్లో అమ్మ వండినయి వద్దు అంటారు. ఎందుకు అమ్మలు పట్టించుకోవట్లేదా? లేకపోతే అమ్మమ్మలు పట్టించుకోవట్లేదా? ఇంతకు ముందుకి ఇప్పటికి ఎందుకు ఇంత జనరేషన్‌లో ఇలాంటి మార్పులు అసలు ఎందుకొచ్చాయి? బయట ఫుడ్‌ని ఎందుకు అంతగా ఎంకరేజ్ చేస్తున్నారు? ఈ విషయాల మీద మాట్లాడుతూనే ఈ సమ్మర్‌లో పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ విషయాల గురించి మాట్లాడదాం ఉషా గారితో. నమస్తే మ్యామ్. సో ఉషా గారు అనగానే నేను ఇంతకు ముందు ఎపిసోడ్‌లో గూడా చెప్పాను. పిల్లలు, పేరెంట్స్, చదువు ఇవే గుర్తొస్తూ ఉంటాయి. సామాజిక విషయాల మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. సో ఫుడ్‌కి సంబంధించి చెప్పండి. పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అసలు ఎలాంటివి తినకూడదు? మరి ఎందుకు తింటున్నారు? ఇప్పుడు సమ్మర్ పక్కన పెడితే ఆ సంవత్సరం అంతా ప్రతి పిల్లల్లోనే ఏదో ఒక డెఫిషియన్సీ ఈ మధ్య ఎక్కువగా వస్తుంది. అవును. అది పొల్యూషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లేదా తిండి టైమింగ్స్ ఏదో ఒక తేడా ఎక్కడో ఒకడ వాళ్ళు బయట ఫుడ్‌కి అలవాటు పడిపోయాం. కనీసం వాళ్ళ అనారోగ్యాన్ని కరెక్షన్ చేసే అవకాశం ఈ ఎండాకాలంలో ఉంటుంది. వాళ్ళకి సపోజ్ వాళ్ళకి ఏదైనా ఒక పర్టిక్యులర్ డెఫిషియన్సీ ఏదో ఒక లోపలతో వాళ్ళు బాధపడుతున్నారనుకోండి. ఈ ఎండాకాలంలో 2 నెలలు మంచి అవకాశం పేరెంట్స్‌కి వాళ్ళని ఆరోగ్యాన్ని సరిదిద్దటానికి. వాళ్ళకి నచ్చచెప్పాలి. ఆరోగ్యం గురించి వాళ్ళకున్న అందరికీ లేదు. కానీ చాలా మందికి ఉన్నటువంటిది. అది ఐ పవర్‌లో తేడా ఉండొచ్చు. తర్వాత డైజెషన్ ఏదైనా ఒక రక్తహీనత ఇలాంటి రకరకాల సమస్యలతో పిల్లలు బాధపడుతున్నప్పుడు వాళ్ళు దేనివల్ల వచ్చింది? డాక్టర్ దగ్గరికి పరిగెడుతున్నారు. కానీ కంటిన్యూషన్ రెమెడీ లేదక్కడ. ఎందుకంటే అందరూ హడావిడే. సో ఈ టైప్‌లో కనీసం ఆ పర్టిక్యులర్ సమ్మర్‌లో పిల్లలకి నచ్చచెప్పి నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ బావుంటావు. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. భాగ్యం సంపద. ఇప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్ ఇంగ్లీష్‌లో కూడా చెప్పారు కదా! ఆ వెల్త్ అన్నది మనం సంపాదించిన డబ్బులు కాదు. కొంతమందికి చాలా డబ్బులు ఉండొచ్చు. తినటానికి అనారోగ్యంగా ఉంటారు. అక్కడ అందుకే చెప్పాడు హెల్త్ ఈజ్ వెల్త్. ఎంత ఆరోగ్యంగా ఉంటే వాడు ఏ పనైనా చేయటానికి అసలు ముందు దృఢంగా ఆరోగ్యంగా ఉంటే అదొక అందం మనిషికి. ఆ కళ్ళ ఇప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తేనే తెలుస్తుంది వాళ్ళ హెల్త్ ఎంత బాగుంది అన్నది. వాళ్ళ కళ్ళల్లో చురుగ్గా ఉన్నాడు పిల్లాడు అంటారు. ఇప్పుడు మన చిన్న పిల్లల్ని కూడా అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, అంటే బిలో 2 ఇయర్స్ వాళ్ళలో యాక్టివ్నెస్ సన్నగా ఉన్నాడు. ఆ పిల్లలు చాలా సన్నగా పీలగా ఉన్నారు, కాదు హెల్దీగా ఉన్నారని ఆలోచిస్తాం మనం. కొంతమంది పేరెంట్స్ కి ఒక డౌట్ వచ్చేస్తుంది, మా అబ్బాయి మరీ ఇంత సన్నగా ఉన్నాడు, లేకపోతే మా పాప ఇంత సన్నగా ఉంది, కొంచెం వెయిట్ తక్కువ ఉంది. డాక్టర్స్ చెప్తారు మీ పిల్లలు హెల్దీగా ఉన్నారు కాబట్టి బరువు తక్కువ ఉందని మీరేం కంగారు పడద్దని చెప్పేస్తుంటారు. అక్కడ ఏంటి ముఖ్యం? ఆరోగ్యం ముఖ్యం కదా. సో ఇదే ఆరోగ్యం కంటిన్యూషన్. ఫస్ట్ సంవత్సరం అంతా వాళ్ళు పంపించే వాటర్ బాటిల్ నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఫుడ్ ప్యాక్ చేసే అల్యూమినియం ఫాయిల్స్, ఫుడ్ ప్యాక్ చేసే ప్లాస్టిక్ డబ్బాలు ఎంత వద్దని మొత్తుకుంటున్నారు. భూమికి కాదు, ముందు పొట్టకి అనారోగ్యం అనే విషయం అర్థం చేసుకోకుండా వేడి వేడి అన్నాన్ని బాక్సులో పెట్టి ప్యాక్ చేసేస్తే కంటిన్యూషన్ సంవత్సరాల తరబడి, పైగా ఆ బాక్సు ఎన్ని నెలలుగా అందులో కంటిన్యూషన్ గా పెట్టిన కూర వాసనలు కూడా పోవు. నేను ఇప్పటికీ స్కూల్లో లెవెల్లో అయితే నేను టోటల్లీ అబ్జెక్ట్ చేసేదాన్ని. ఇప్పుడు ఈవెన్ మా ఆఫీస్లో కూడా అబ్జెక్ట్ చేస్తాను. ఎందుకు తెస్తున్నా తెలిసి కూడా ప్లాస్టిక్ డబ్బా అని. పైగా దానికి ఒక బ్రాండ్ పేరు చెప్తారు. బ్రాండ్ పేరే మారింది కానీ ప్లాస్టిక్ మెటీరియల్ మారలేదు కదా అంటాను నేను. స్టీల్ బాక్సులు నీట్గా కడిగేస్తే వాసన పోతే స్మెల్ రాదు. మీరు ఇవాళ బిర్యానీ తీసుకెళ్ళిన రేపు పాయసం తీసుకెళ్ళండి, పెద్ద తేడా ఆ బాక్స్కి ఏం డిఫరెన్స్ తెలియదు. అన్నిటినీ మోస్తుంది, ఏ వాసనని భరించదు అది కదా. అది ముందు ఎందుకు ఆలోచించట్లా? మీరు ఇంకోటి కూడా గమనించండి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఎక్స్పైరీ డేట్ ఫర్ బాటిల్, నాట్ ఫర్ వాటర్, రిమెంబర్.
ఇప్పుడు మీకు ఇందాక మనం రీల్స్ గురించి మాట్లాడుకున్నాం ముందు. ఆ రీల్స్ లో ఎంతమంది చెప్తూ ఉంటారు నీళ్లు తాగేశాక క్రష్ అండ్ త్రో ద బాటిల్ కదా. ఆ క్రష్ చేసేటప్పుడు దాన్ని మళ్ళీ దాన్ని రీయూస్ చేయకుండా ఆ మూతని బాటిల్ లోపల తోసేసి పడేస్తే ఆ బాటిల్ దేనికి పనికిరాదు. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం అదే కంపెనీ అదే బ్రాండ్ తోట లేదా లేబుల్ వేరే వేసి వేరే బ్రాండ్ తోట ఆ బాటిల్లో నీళ్ళు అమ్మే అవకాశం ఉండదు ఎవరికి. అది మొత్తుకుని అది కూడా రీల్స్ చేస్తున్నారు జనాలు. దాన్ని ఎంతమంది చూస్తున్నారు? చూస్తారు, బుర్రలోకి ఎక్కించుకోరు. ఎందుకంటే అది పెద్ద వాళ్ళకి పెద్దగా వాళ్ళ మనసు పనికొచ్చే విషయం కాదు అనుకుంటారు. పనికొచ్చే వాళ్ళ విషయం మనసుకి పెద్దగా నచ్చే విషయం కాదు అది. అది హత్తుకునే విషయం కాదు అది. తెలిసి కూడా అనారోగ్యం అని తెలిసి కూడా పెద్దగా హత్తుకునే విషయం కాదు. ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యలే కదా. ఇప్పుడు ఆరోగ్యంగా ఫుడ్ వండి పెట్టడం, వేడిగా తినటం. పాపం పిల్లలు రోజు ప్యాక్ చేసిన రోజు మధ్యాహ్నం చల్లరిపోయి తింటారు. ఆ ప్లాస్టిక్ డబ్బాను స్టీల్ డబ్బాను గాజు ప్యాకర్లోనే తీసుకెళ్ళి. కానీ నేనేమంటున్నాను, అట్లీస్ట్ ఈ ఎండాకాలంలో వేడిగా ఇంట్లో ఉండే అమ్మలో ఎవరో ఉంటారు కదా, వేడిగా అన్నం వండి పెట్టే అవకాశం ఉంది కదా, వాళ్ళకి వేడిగా ఫుడ్ తినే అవకాశం ఉంది కదా, ఫ్రెష్ ఫుడ్ తినే అవకాశం ఉంది కదా. ఈ సమ్మర్లో ఎక్కువగా పిల్లలు తేడా వచ్చేసేది ఏంటంటే బయట తినే ఐస్ ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్ అండ్ సెకండ్ థింగ్ ఐస్ వాటర్, కూల్ డ్రింక్స్ కూడా కార్బోనేటెడ్ వాటర్. దాన్ని ఎన్నిసార్లు రీల్స్ లో లిటరల్లీ ప్రాక్టికల్ గా చూపించారు. నేను మా ఇంట్లో కూడా ఎక్కువ పిచ్చిగా టైల్స్ మురికి పట్టిన వాటికి నేను ఆ డ్రింక్స్ నే వాడతాను. అందులో మీరు కొంచెం సోప్ వేసి మీరు బాత్రూమ్ టైల్స్ కడగండి, మెల్లమెల్ల మెరిసిపోతూ ఉంటాయి హ్యాపీగా. నేను కూడా చెప్పాను, మాకు స్కూల్కి ఒకసారి డెమోకి ఇచ్చారు. మీకు దీంట్లో కూడా చూపించారు ఒకసారి. బోన్ పీస్ని అంటే తిన్న తర్వాత చికెన్ పీస్ని ఒక కార్బోనేటెడ్ డ్రింక్, మనం దాన్ని బ్రాండ్ ఏమి పెట్టద్దు, అందులో వేసి మూత పెట్టేసి కొన్ని రోజులు ఉంచిన తర్వాత బోన్ తినేస్తుంది. ఆ కూల్ డ్రింక్ లో ఉన్నటువంటి మహత్యం ఏంటంటే కార్బోనేటెడ్ వాటర్ కదా, దాంట్లో ఉండే కెమికల్స్ బోన్ కూడా తినేస్తున్నాయి. అంటే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. రైట్. కంటిన్యూషన్ గా తాగే మనుషుల పరిస్థితి ఏంటి అంటే మనుషుల బోన్స్ కూడా ఇప్పుడు కాల్షియం డెఫిషియన్సీ చాలా మంది పిల్లలకు వచ్చేస్తుంది. ఇది యాక్చువల్గా 70 ఏళ్ల తర్వాత కాలు విరిగితే తొందరగా అతుక్కోదు అన్న భయం ఎందుకు ఉంటుందంటే కాల్షియం తక్కువ ఉంటుంది వాళ్ళల్లో, పెరగదు ఇంకా. కానీ 7 ఏళ్ల పిల్లవాడికే ప్రాబ్లం వస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పుడు కాల్షియం డెఫిషియన్సీ వచ్చేస్తే ఏమవుతుందంటే ఎముకలు బిస్కెట్స్ లాగా విరిగిపోతాయి. అంటే ఏంటి, అందులో కాల్షియం లేదని అర్థం. ఇప్పుడు ఇలాంటి డెఫిషియన్సీస్ అన్ని తెలిసినప్పుడు అంత దూరం వెళ్లకుండా అప్పుడు లబోదీపం బతుకోకుండా ఆరోగ్యాన్ని సరిదిద్దుకునేటువంటి ఒక సదవకాశం ఆ 2 నెలలు. ఫ్రెష్ ఫ్రూట్స్, రకరకాల తాటి ముంజలు, సపోటా పళ్ళు వస్తాయి, పనస పళ్ళు వస్తాయి, అసలు మ్యాంగోస్ ఇన్ని వస్తాయి కదా. ఇవన్నీ ఫ్రెష్ గా ఫ్రూట్స్ తినే అవకాశం. మంచిగా కుండల్లో మంచినీళ్ళు తాగే, కుండలో నీళ్ళు చల్లగా అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ స్మెల్. కానీ ఇది కానీ ఫ్రిడ్జ్ బయట పిల్లలు చెమట కక్కుతూ ఆడుకుంటూ వస్తారు, ఏ మేడ మీద ఇంటి ముందు ఆడుకుని ఫ్రిడ్జ్ తీసేస్తారు, వాటర్ బాటిల్ నీళ్ళు తాగేస్తూ ఉంటారు. నేను చూసాను ఈ ఎండాకాలంలో, నాకు తెలిసిన పిల్లల్లో 80% గొంతు, గుండె, ముక్కు బరాబరానే ఉంది తప్ప వాళ్ళకి ఎండిన అవకాశమే లేదు. రీజన్ బిహైండ్ దీస్ కూల్ డ్రింక్స్, బాటిల్డ్ కూల్ డ్రింక్స్, సింథటిక్ కూల్ డ్రింక్స్ అండ్ ప్లస్ ఫ్రిడ్జ్ వాటర్. వాళ్ళు ఏదో ఒక స్టేటస్ సింబల్ లాగా తాగుతున్నారు. వాళ్ళకి తెలియదు స్టేటస్ అని పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు. వాడు అది లేని. ఇప్పుడు ఇంకొకటి కూడా ఎక్స్పెరిమెంట్, మీరు పుదీనా ఆకుని ఒక సీసాలో పోసి షేక్ చేయండి కూల్ డ్రింక్స్లో, మూత పగిలిపోతుంది. మీరు కనుక మంచి గట్టి పుదీనా ఒక 5-6 ఆకులు వేశారంటే పుదీనా ఆకుకి ఆ బాటిల్లో ఉండే డ్రింక్కి మధ్యలో ఉండే రియాక్షన్కి బాటిల్ పగిలిపోతుంది. అంటే మనం పుదీనా ఫ్లేవర్ తోటి తినే ఫుడ్ తింటూ మనం కూల్ డ్రింక్స్ తాగితే మన పరిస్థితి ఏంటి అంటే, మనం షేక్ అవ్వట్లేదు, షేక్ చేస్తే వచ్చే రియాక్షన్ అంటే అది స్లో ప్రాసెస్ లో బాడీలో జరుగుతుంది కదా. ఇక్కడ ఏమి మనం పేలిపోవట్లేదు, కానీ దాని రియాక్షన్ స్లోగా బాడీలో ఉంటుంది. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ చేసి పెట్టి, ఎన్నోసార్లు దీన్ని రీల్స్ చేశారు, ఎన్నోసార్లు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో కంటైనర్స్లు చేశారు. చాలా తక్కువ మంది స్కూల్ వాళ్ళు దీన్ని పిలుస్తారు ఇలాంటి వాళ్ళని. ఇవి పిల్లలు చూస్తారు, అదేదో బాగుంది మ్యాజిక్ అనుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ యాజ్ యూజువల్ సాయంత్రం వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత పుదీనా రైస్ విత్ ఒక ఏదో కూల్ డ్రింక్ తోటి ఏ రెస్టారెంట్లోనే తినేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ అవాయిడ్ చేసే ఒక అవకాశం పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ఉంది కదా. ఇప్పుడు ఎంజాయ్ చేయటం అంటే బయటికి వెళ్ళి హోటల్లో కూర్చొని తింటాం కాదు కదా, ఇంట్లో వండుకుని కూడా డైనింగ్ టేబుల్ మీద ఎంజాయ్ చేయొచ్చు.
ఇలా నేను చేస్తున్నాను, నువ్వు కూడా నాకు హెల్ప్ చెయ్యి. పిల్లలకి ఓహో! అమ్మ ఇంత కష్టపడుతోంది అని ఒక తెలిసే బాధ్యత ఒక సమ్మర్‌లో మాత్రమే. పొద్దున్నే హడావిడిగా పరిగెట్టేస్తుంటారు. వీళ్ళు వాళ్ళే పరిగెట్టి వెళ్ళిపోతుంటారు. సమ్మర్‌లో వాళ్ళకి తెలుస్తుంది. ఇంత పని చేస్తే గాని కంచంలోకి అన్నం రావట్లేదు. మనకి ఫుడ్ వస్తుంది అన్న సంగతి పిల్లలకి తెలిసే అవకాశం ఒక్క ఎండాకాలంలోనే ఉంటుంది. సో వై డోంట్ దే టీచ్ ఇట్? రైట్. ఇది అవసరమే కదా! పిల్లలకి ఒక బాధ్యత తెలియాలి కదా! అంటే మా పిల్లలు పని చేయక్కర్లేదు, వాళ్ళు పని మనిషి పెట్టుకుంటారు. మరి బయట దేశాలకు వెళ్ళిన తర్వాత అన్ని పనులు వాళ్ళే చేసుకుంటున్నారు అక్కడ. ఇది అది లేదు. ఇంకా ఇండియాలో ఉంటేనే నయం, అన్నిటికీ పని మనుషులు దొరుకుతారు. అక్కడ బేర్ చేసే కండిషన్ కూడా కాదు పని మనుషులు. ఓకే. సో చాలా అంటే చాలా బాగా చెప్పారు. చాలా ఆలోచించదగ్గ విషయాలు చెప్తూ ఉంటారండి ఉషా గారు. నేను ఉషా గారు మాట్లాడుతూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. చిన్న పిల్లలు అంటే ఒక ఏజ్ ఆఫ్ గ్రూప్ పిల్లలకి అట్లీస్ట్ బట్టలు ఫోల్డ్ చేసుకోవడం నేర్పించండి. కుప్పలు కుప్పలు ఇంట్లో పేరెంట్స్ వాష్ మెషిన్ లో వేయండి, లేదా పనోళ్ళని పెట్టుకొని బట్టలు ఆరేయండి. అవి మళ్ళీ సాయంత్రం పేరెంట్స్ వెళ్ళే వరకు ఆ కుప్ప సోఫాలోనో చైర్లోనో అలాగే ఉంటుంది. మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఫోల్డ్ చేయాలి. ఇలాంటివి చాలా ఉంటాయి ఇంట్లో. మేడం చెప్పినట్టుగా వెజిటేబుల్స్ కట్ చేయడం కానీ, ఫ్రూట్స్ కట్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చిన్న చిన్నవి నేర్పిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళల్లో మార్పు వస్తుంది 100%. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, నేను ఇది గర్వంగా చెప్పగలను, మా బాబు వంట చేస్తాడు. నేను వెళ్ళేసరికి ఏదైనా చెయ్యి అంటే చేస్తాడు. అంటే అంత టేస్టీగా రాకపోయినా చేస్తాడు. నేర్పించే విధానం ఉంటుంది. బట్ ఇలా చాలా మేడం వాళ్ళ పాప కూడా చాలా అంటే చాలా క్లియర్‌గా ఉంటారు తను. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నేర్పిస్తూ ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఒకసారి ఫాలో అయ్యేలా మీరు ఎంతవరకు చేస్తున్నారు మీ పిల్లల్ని? కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీ పిల్లలతో మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు? ఏమి నేర్పించారు ఈ సమ్మర్‌లో అనేది? వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.